8 రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. నిరాహార దీక్ష కార్యక్రమాలకి టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ మండల పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం ఈరోజు మేము ఈ దీక్ష శిబిరానికి హాజరు కావడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అశోక్ గారు కానివ్వండి, ఏపూర్ గారు మాట్లాడే సందర్భంలో మాకంటే ఎస్సీ వర్గీకరణలో లోపాలు 1, 2, 3 గ్రూపులుగా చేసి దాని మీద కమిషన్ వేసి, ఈ కమిషన్ అంటేనే తాత్సరం చేసే సిస్టమ్. అది కింద కమిషన్ కావచ్చు, మక్తల కమిషన్, ఇంకేమైనా సరే ప్రభుత్వాలు ఒక గుడ్డిచాలు చూపించే పద్ధతిలో కమిషన్లు పెట్టడం, ఆ కమిషన్లకి టైం కూడా కేటాయించలేకపోవడం, ఈ తాత్సరం చేసే లోపల ఏదో ఒక ఆలోచనతో దీన్ని ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ చేయాలనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి ఇంకా వేరే లేదు. మాకు ఇప్పుడు మన అన్నగారు సవివరంగా అంటే ఏ గ్రూపులో ఏ కులాలు ఇబ్బంది పడుతున్నాయి, ఏ కులాలు దానివల్ల లబ్ధి పొందుతున్నాయి. తమాషా ప్రకారం ఇవాళ జనగణన సర్వే చేపట్టి మీ దగ్గర అన్ని ఇవాళ కుక్కలు ఎన్ని, మన గోల్డ్ ఎన్ని అనే అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎంత తమాషా ప్రకారం ఏ కులానికి ఎంత నిష్పత్తి, ఆ నిష్పత్తి ప్రకారం మనం ఎంత కేటాయించాలి అనే కామన్ సెన్స్ లేని ప్రభుత్వాలు ఇవాళ మనం పరిపాలిస్తున్నాయి. దురదృష్టం. ఎందుకంటే మనం వారి పాలనలో ఇంకా అంటే 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 75-80 సంవత్సరాలు కావస్తున్నా సరే ఇంకా మనం మోసగించబడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ మోసాన్ని ఇప్పుడు మందాకృష్ణ గారు ఇవ్వాలే కాదు, 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం. ఆయన ఒక జాతి కోసమే కాదు, సాంఘికపరమైన అనేక ఒడిదుడుకులు, అనేక కులాలు ఆర్థిక పరంగా, ఓసీలు కూడా ఆర్థిక పరంగా వెనకబడి కులాలు కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కేవలం మందాకృష్ణ గారి పోరాట ఫలితమే. ఆనాడు గుండాపరేషన్ కోసం ఆయన చేసిన పోరాటం, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, అనేక పోరాటాలు, సాంఘికపరమైన పోరాటాలు కూడా ఆయన మందాకృష్ణ గారు చేయడం అనేది దాన్ని హర్షించదగ్గ విషయం. కాబట్టి మన మనుషులుగా, సాటి మనుషులుగా మానవత్వంతో మనం ఖచ్చితంగా మంచిని మంచి అనాలి, చెడు అనాలి. ఆ పద్ధతిలో మనం మానవత్వంతో ఈ అణగారిన కులాలు ఎవరైతే దెబ్బతింటున్నాయో, అంటే మనం చేసుకోకపోయినా సరే మనం అనిపిస్తున్నాం, శిక్షణ అనిపిస్తున్నాం. ఇవాళ 50 మంది కూపన్ ఆఫీసర్లు ఉంటే ఇవాళ ఎంత ఎస్సీ కేవలం మాదిగ సామాజిక వర్గానికి 50 పోస్టులు వస్తాయని మన ఏపూర్ గారు చెప్తున్నారు. అది ఎంత కీలకమైన ఇవాళ కీలకమైన దశ. అది ఎప్పుడు కూడా బ్యూరోక్రసీ, ఎప్పుడు కూడా వారు ప్రభుత్వాన్ని నడిపించేది బ్యూరోక్రసీలు. కాబట్టి అట్లాంటి కీలకమైన పదవులలో మనని దూరం చేసి కేవలం మనకి ఎప్పుడు తాత్కాలికమైన తైలాలతో మన జీవితాలని వాళ్ళు ఇంకా మభ్యపెట్టే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. మేము సంపూర్ణమైన మద్దతు మనం బీఆర్ఎస్ పార్టీ మా మండల కమిటీ తరఫున ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం. ఎందుకంటే మేము ఎప్పుడు సామాజిక పరమైన ఆలోచనతో ఉండే వ్యక్తులు కాబట్టి మేము సామాజిక కోణంలో ఆలోచిస్తాం తప్ప వేరే కోణంతో మేము ఆలోచిస్తాం. దయచేసి మీరు ఖచ్చితంగా మీ మండల కమిటీకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని కోరుకుంటూ ఇంతవరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని. పద్మశ్రీ మందాకృష్ణ గారి సుదీర్ఘ ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల అనుసారం రేవంత్ రెడ్డి గారు మరి న్యాయం చేస్తుందని మాటిచ్చారు. ఆ మాటిచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఏదో కుంటుసాకులు చూస్తూ వర్గీకరణ చేశారు, కానీ అది న్యాయపరంగా లేదని మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు సోదరులు. వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మందాకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటంలో ఏనాడు కూడా పదవులకు కానీ దేనికి ప్రలోభపడకుండా ఒక జాతి కోసం 30 సంవత్సరాల పోరాటం చేసిన వ్యక్తి భారతదేశంలోనే ఒకే ఒక్కడు మందాకృష్ణ మాదిగ గారు. మరి ఆయన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చింది. మరి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి అనుకూలంగా
ఇవ్వాలని, మరి అవి ఇచ్చేదాకా ఈ గ్రూప్ పోస్టులు మొత్తం కూడా డ్రాప్ చేసి అది తేలిన తర్వాతనే ఇచ్చి మరి మాదిగ సోదరులందరికి కూడా న్యాయం చేయాలని మా పార్టీ తరఫున ఈరోజు 8వ రోజు దీక్ష నడుస్తుంది. మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళకి అమలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి ఒక అలుపెరగనటువంటి ఒక కార్యకర్తగా ప్రారంభించి యావత్ భారతదేశంలోనే ఒక పోరాట పటిమను కలిగినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకొని భారత ప్రధాని హైదరాబాదుకు రప్పించి మాదిగ జాతి ఎదుర్కొంటున్నటువంటి ఏబిసిడి వర్గీకరణలో ఎంత నష్టం జరుగుతుందో మాదిగ సోదరులకి, వారితో పాటు మిగిలిన ఉప కులాలకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ముందుంచటం, భారతదేశ ప్రధాని దగ్గరనే మన తెలంగాణ కీర్తిని పెంచినటువంటి వ్యక్తి మన మందకృష్ణ మాదిగ గారు. అంతేకాదు, ఒకవైపున జాతి కోసం పోరాడుతూ అనేక కులాలని కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తూ, అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలు, ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ రాని ఆలోచన, చిన్నపిల్లలకి ఎంతోమందికి ఈ గుండె ఆపరేషన్లు చేయించే కార్యక్రమం అనేది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలా చేశారు, కానీ దీని మీద ఎవరూ ఆలోచన చేయలేదు. ఇది కూడా సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారు ఒకరోజు ఒక కార్యక్రమంలో పాల్గొంటుంటే ఒక చంటి పిల్లాడు తన చేతిలోనే గుండె జబ్బుకి పాల్పడి తన చేతుల్లోనే ప్రాణం విడవటం, అతని మనసుని కలిచివేయటం, ఆనాడే ఆయన ఉద్యమంగా తీసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఆనాడు చిన్నపిల్లలకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేపించడానికి ఆనాడు బిల్లు సవరణ చేసి ఆ బిల్లును తీసుకొచ్చిన ఘనత కూడా మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. అంతేకాదు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఉద్యమ నాయకుడు కృష్ణన్న. నాకు కూడా చాలాసార్లు నేను కృష్ణన్నే హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రం ఉండగా చాలాసార్లు కలిశాను. ఏపూరి మేమిద్దరం కూడా చాలాసార్లు హైదరాబాద్లో 1-2 సార్లు కలవటం కూడా జరిగింది. అన్నకే ఇవాళ అవార్డు రావటం అనేది కూడా గొప్ప విషయం. ఆ అవార్డు సందర్భంగా కృష్ణన్నకి సందర్భంగా నాకు చెప్పడానికి అవకాశం రాలేదు. అందుకని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ అన్నకి వారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించినందుకు వారికి ప్రత్యేకంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చేస్తున్నటువంటి వర్గీకరణలో సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి మరీ ప్రకటించినాయి. మేము దీనికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాయి. కానీ మాటలు చెప్పినంత తేలిగ్గా వెనక జరగట్లేదు. ముందు మాట్లాడే మాట, పెదాల మీద మాట్లాడే మాట ఒకటైంది, ఆచరణ మరొకటైంది. బహుశా నేను హైదరాబాదు పని మీద వెళ్తుంటే ఆనాడు చాలామంది మాల సోదరులందరూ మీటింగ్కి వెళ్తున్నారు. వాళ్ళు హైటెక్ బస్సులు అన్నీ వేసుకొని వెళ్తుంటే నేను వాళ్ళ మార్గ మధ్యంలో అడిగాను, మరి ఏంటి ఇంత పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు, మీకు ఇంత డబ్బులు ఆడి ఇంత మంచి బస్సులు వేసుకొని ఇంత హై క్లాసు ఫుడ్తో బయలుదేరారు మీరు, మేము మీటింగులకు పోతే మేము పులిహారు లేకపోతే ఇట్లా పోయేవాళ్ళం కదా అని అడిగితే మాకేంటండి అని చెప్పి చేసే చేతలకి తను నడిచే నడతకి ఎంత వ్యత్యాసం ఉందనేది మనం దీంట్లోనే అర్థమవుతుంది. చిత్తశుద్ధి ఉంటే అందరినీ కూర్చోబెట్టు, అందరితో చర్చించు, అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టండి, మనస్ఫూర్తిగా చేయండి. ఏబిసిడి విషయంలో
అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇవాళ బీసీ వర్గీకరణ బిల్లులో కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిండు, బీసీలందరినీ కట్టగట్టి మూకుమ్మడిగా ఉంచటం కాదు, రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ ప్రతిఫలాన్నైనా వర్గీకరణ ద్వారా చేస్తే బాగుంటుంది, కులాలు దామాషా పద్ధతిలో చేస్తే బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పి దీన్ని కూడా అమైండ్మెంట్ అందులో కలిపి కేంద్రానికి పంపాలి అంటే దానికి మంత్రివర్గం అంగీకరించలే. అంటే నిజంగా బీసీ వర్గీకరణ మీద కూడా చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. చివరికి బీసీ వర్గీకరణలో కూడా ఏం మాట్లాడిండు, ఆయన తెలుసు 42% కాదు సుప్రీంకోర్టు ఒప్పుకోదని, అందుకని మా పార్టీ వైపు నుంచి ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇవాళ గ్రామీణ స్థాయిలో నీ పార్టీ బీఫామ్ లేదు, ఎవరు నిలబడతారో తెలవదు. నువ్వు ఆర్డర్ అయితే, హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి ఆర్డర్ అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకు ఇస్తారు? ఒక చట్టం చేస్తే చట్టాన్ని ఎవరైనా అమలు చేస్తారు. అందుకని మాటలకి చేతలకి తేడా ఉంది. అందుకని చిత్తశుద్ధితోనే చేయాలి ఏం చేసినా. ఇవాళ ప్రజలకి ప్రచార సాధనాలు ప్రతి ఒక్క నిమిషంలో నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా నిమిషాల్లో మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లోకి వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి సమాచారం చేరిపోతుంది. అందుకని నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇలా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము కోరేది ఒకటే, ఇవాళ మా మాదిగ సోదరులు ఏదైతే చేస్తున్నారో దీన్ని పరిశీలించండి. ఈ ఉద్యోగాలు నిలుపుదల చేసి న్యాయమైన కోరికలు ఏబిసిడి కోరికలు ఏవైతే ఉన్నాయో వారు కోరే అటువంటి వ్యత్యాసాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యత్యాసాలను కూడా పరిశీలించండి. వారు చేస్తున్నటువంటి ధర్నాకి, వారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. మా మద్దతు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లాడ మండల దళిత సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పోరాటానికి మరొక్కసారి మా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలని ఏకం చేసి ఇంత విజయవంతమైనటువంటి అందరి నోట ఏబిసిడి మాట పలికించిన మందకృష్ణ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు